ఆనందించడం. అట్లా మనలో ఎప్పుడైతే రసేంద్రియము శక్తి సన్నగిల్లుతుందో అరగడము తక్కువ అవుతుందో, పొద్దున్న తింటే సాయంత్రానికి కూడా తినాలని అనిపించదు. అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే దాన్ని వృద్ధి చేయడం, వాళ్ళు ఇచ్చే మందులతోటి మనకి అరిగించే శక్తి వస్తుంది. దాని ద్వారా మనం మళ్ళీ ఆహారం తీసుకోగలుగుతాం. ఆ జఠరాగ్ని పని చేస్తేనే మనము ఆహారం మళ్ళీ రెండో పూట తీసుకోగలుగుతాం అన్నమాట. కనుక ఈ ఆయుర్వేదము ప్లస్ ఈ భాగవతం రెండు కూడా ఒకే మాట ఏకీభవిస్తున్నాయి. మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ కి దీనికి సంబంధం లేదు. అందుకనే ఇష్టాన్లో కృష్ణ భక్తులంతా కూడా ఆయుర్వేద మందులే వాడతారు ఎక్కువ. ఇంగ్లీష్ మందులతో ఏమవుతుంది, ఏదైనా బాగాలేక హాస్పిటల్కి పోతే మందులు తెచ్చుకుంటే వాటికి కంపల్సరీ గ్యాస్ టాబ్లెట్లు ఇస్తారు. ఏం తినక ముందు ఫస్ట్ గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాకని తినాలి, తర్వాత ఆ టాబ్లెట్లు వేసుకోవాలి. వేసుకోకపోతే ఏమవుతుంది, మన్నాటికి వెలుగులాగా అయిపోతారు మంచి. అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఆయుర్వేదం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆయుర్వేదం దేంతో తయారు చేస్తారు, పంచగవ్యాలే కదా. గో ప్రోడక్ట్లు ఎక్కువ వాడతారు, ఆకులు మన మూలికలతో తయారవుతాయి. కానీ జనులంతా కలియుగంలో ఎట్లుంటుందంటే వెంటనే ఫలితం కనపడాలి, ఇమ్మీడియట్లీగా తగ్గిపోవాలి, అల్లోపతికి వెళ్తారు. తగ్గుతున్న తర్వాత దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఉదాహరణకి ఫోను, ఇది ఎక్కువ వాడితే ఏమొస్తుంది, రేడియేషన్. ఇది వాడితే ఇప్పుడు బాగానే ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు దేనికి వాడుతున్నాము, అదే గేములకో లేకపోతే ఇంకేమన్నా మీటింగులకు ఇంకా దేనికో వాడారనుకోండి, రేడియేషన్ వల్ల హెల్త్ పాడవుతుంది. అదే మనం కృష్ణ కోసం వాడుతున్నాం. ఎలా పెడుతున్నాం, చౌకాడ పెట్టుకోవట్లేదు, స్పీకర్ ఆన్ చేసి దూరంగా పెట్టి మాట్లాడుతున్నాం. గంటసేపు మాట్లాడడం నో ప్రాబ్లం కదా. ఎట్లుంటే అట్లా మనం వాడే దాంట్లో మార్పు ఉంటుంది అనమాట. అట్లే ఇంగ్లీష్ మందులు వాడితే ఒక రకమైన ఫలితం ఉంటుంది, ఆయుర్వేదం వాడితే ఒక రకమైన ఫలితం. గో ప్రొడక్ట్స్ ఉంటాయి. అట్లా మొన్న మహారాజు గారు చెప్పారు కదా, గో ప్రోడక్ట్ ని మనం వాడటం వల్ల మన గోవు సంపద కాపాడాలి వాటి పెంచితే ఉపయోగం ఏంటి. ఆ గోవులను పెంచే వాడికి కూడా మరి పొట్టం అతనికి కూడా ఖర్చులు ఉంటాయి కదా, వాటి మీద ఆదాయం రావాలి. అప్పుడు గోవులు కాపాడడం, గో పాలకులను కాపాడాలని చెప్పారు మహారాజు భక్తిపద్ మహారాజు గారు. గో పాలకులను కాపాడితే ఆటోమేటిక్ గా గోరక్షణ జరుగుతుంది. ఎందుకు, మనం ఆవు పాలు కొంటాం లీటర్ 100 అయినా కూడా, వాళ్ళు ఆవు పాలు అమ్ముకుంటే వాళ్ళకి ఆవులకు ఫీడింగ్ దొరుకుతుంది, వాళ్ళకి భుక్తి గడిచిపోతుంది. పాల్గొనే వాళ్ళే లేరనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి, మూత్రం పెడగొనికి వెళ్తారు ఎవరన్నా, పొలాలకు ఉపయోగపడుతుంది. అది కూడా ఉపయోగమే. ముసలిదైన ఆవు కూడా పాలు ఇవ్వలేకపోయినా సరే ఒక 5 ఈతలు అవుతున్న తర్వాత పాలు ఇవ్వలేదు, కానీ దాని పేడతోటి ఒక 3 ఎకరాలు పండించవచ్చు, ఒక ఆవు పేడతోటి. ఆ పేడ గోమూత్రంతో పిచికారీ చేసి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడు చాలా చోట్ల కూడా చెప్తూ ఉన్నారు, ఏమని సేంద్రియ ఎరువులే వాడండి, కెమికల్ ఎరువులు వాడద్దు. అవి వాడటం వల్ల పొలాలు కూడా కొద్ది రోజులకు భూసారం నశించిపోతుంది. మన శరీరం కూడా మెడిసిన్స్ ఎక్కువ వాడితే ఏమవుతుంది, శిథిలం అయిపోతుంది. అంటే కుప్పలు మింగుతారు కొంతమంది టాబ్లెట్స్. కొంచెం ఓపిక పట్టుకొని తట్టుకుంటే తగ్గిపోదు, లేదా ఆయుర్వేదం తెచ్చుకొని పెట్టుకోవాలి. మెయిన్ వచ్చేది తలకాయ నొప్పి, కడుపులో నొప్పి, జ్వరం, మెయిన్ వచ్చే రోగాలు. ఆ మూడింటికి సరిపడా ఆయుర్వేదం తెచ్చి పెట్టుకుని అవి వాడితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మనకి ఇమ్మీడియట్లీ ఫలితం కనపడాలి, పోవాలి హాస్పిటల్కి పోయి కొంతమంది ఇంజక్షన్ ఆ విధంగా చేసుకుంటారు. కనుక మనం ఎప్పుడైతే మనకి ప్రకృతి సహజంగా తయారైన ఆహారం, ఏది ఆర్గానిక్ ఫుడ్ అది తీసుకోవడము, అవసరమైతే మనకు మెడిసిన్ అవసరం ఉండదు, అట్లా తీసుకుంటే ఒకవేళ తప్పనిసరి తీసుకోవాల్సి వస్తే కనుక మన కర్మల వల్ల అప్పుడు ఆయుర్వేదం ముందు వాడుకో. చూడండి ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యం కూడా సేవ్, అంటే ఈ శరీరం కూడా కాపాడుకున్నాడు అవుతాం. కనుక రస జ్ఞానము పొందడానికి ఉపకరణములుగా నాలుక ఇక్కడ పొందగిరి వర్ణించబడింది. రసము జలము యొక్క ఫలస్వరూపం కనుకనే నాలుకపై ఎల్లప్పుడూ లాలాజలం నిలిచి ఉంటుంది. శుద్ధాద నీటి తాగడం ద్వారా ఆకలి అయింది అనుకోండి, కొన్ని నీళ్లు తాగితే కొంచెం ఆకలి తగ్గుతుంది. ఉపవాస వ్రతాన్ని పట్టిన వారు మధ్య మధ్యలో కొద్దిగా నీటిని తాగితే ఉపవాస బడలకు శీఘ్రమే శమించడం మనం చూస్తుంటాం. వేదముల ఎందుకు కూడా అపోమయ ప్రాణానగా నీరే ప్రాణాధారం అని చెప్పబడింది. జలంతో ఏ వస్తువునైనా తడపవచ్చు,
పిండిని తడిపి ముద్దగా చేయవచ్చు, మట్టిని నీటితో కలిపి బురదగా చేయవచ్చు. శ్రీమద్ భాగవతపు మొదట్లోనే చెప్పినట్లుగా నీరే సమస్త భౌతిక అంశాలను ఒక్కటిగా జతకూర్చగలుగుతుంది. గృహ నిర్మాణాల్లో ఉపయోగపడే ఇటుకలలో ముఖ్య అంశము జలమే. నీళ్లు లేకుండా ఇటుకే తయారు కాదు, నీళ్లు లేకుండా ఇల్లు కట్టలేము. అట్లే నీళ్లు లేకుండా కరెంటు రాదు. అగ్ని కనుకనే జగత్తు, ఈ జగత్తు మొత్తం వ్యక్తీకరించబడటానికి అగ్ని, జలము, వాయువు అనేవే కాక అనేక రకాల కారకముల అంశములైనను నీరు మాత్రం అతి ముఖ్యమైనది. నీరు లేకుండా ఏది కూడా తయారు. కనుక అధిక ఉష్ణం కూడా కేవలం జలము తత్ప్రదేశంలో కుమ్మరించడం ద్వారా శ్రమింపజేస్తుంది. ఎంత వేడిగా ఉన్నా ఆ వేడి కనుక నీళ్లు పోయంగానే కూడా ఎంత వేడైనా కూడా తగ్గిపోతుంది. కనుక ముఖ్యమైనది నీరు అని చెప్తున్నారు ఇక్కడ. పలు రకాలైన వస్తు సముదాయంలో కూరగాయలు పలు రకాలైన మసాలాలతోనూ ఇంగువతోనూ కలపడం వంటివి తయారు చేయబడిన భోజ్య పదార్థాలు మిశ్రగంధం అనుభూతం అవుతుంది. మురికి ప్రదేశాల యందు దుర్గంధం అనుభూతము కాగా కర్పూరము, పుదీనా వంటి పదార్థాల నుంచి సుగంధము అనుభూతం అవుతుంది. ఉగ్రగంధము వెల్లుల్లి, ఉల్లి ఏంటి ఉగ్రగంధము వాటి నుండి అనుభూతం కాగా చింతపండు మరియు ఇతని పుల్లని పదార్థాల నుంచి పుల్లని వాసన తెలుస్తుంది. భూమి నుంచి వెలువడే వాసనయే మూలగంధము. అది ఇతర ద్రవ్యాలతో మిళితమైనప్పుడు వివిధ రూపాల్లో ప్రకటమవుతుంది. అందుకనే ఆ భూమి యొక్క గంధాన్ని నేనే అంటున్నాడు కృష్ణ. ఏదైతే అన్నిట్లో ఉన్నతమైందో అది కృష్ణ అన్నమాట. శబ్దము, ఆకాశము, వాయువు, అగ్ని వంటి వివిధ తత్వాలను పృథ్వీ యందు అనుభూతం చేసుకోవచ్చు. పృథ్వీ దేవదేవుని వివిధ ప్రతిమ రూపాలను తయారు చేయవచ్చు. మట్టితోటి వినాయకుడిని చేయొచ్చు, విష్ణువుని చేయొచ్చు, కృష్ణాన్ని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ దాని విశేష లక్షణం ఏంటో పేర్కొనబడింది. ఆ దేవదేవుడు పరబ్రహ్మము అసంఖ్యాకమైన రూపాలను కలిగి ఉన్నాడని కపిల దేవుని ఈ వాక్యం దృఢపరుస్తుంది. ఈ రూపాలన్నీ కూడా శాస్త్రాల్లో వర్ణించబడినవి. పృథివీ మరి దానికి సంబంధించిన రాయి, కలప, మణులను ఉపయోగించి దేవదేవుని రూపాలను తయారు చేసుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుని రూపమును లేదా విష్ణు భగవానుడి రూపమును మట్టితో తయారు చేసినప్పుడు అది ఏ మాత్రం ఊహాత్మకమైంది కాదు. శాస్త్రాల్లో వివరించిన రీతిగానే పృథివీ భగవంతుని రూపాలను తయారు చేస్తుంది. శ్రీకృష్ణ భగవానుని స్థానము, ఆధ్యాత్మిక జగత్తు యొక్క వైవిధ్యము, ఆధ్యాత్మిక దేహముతో మురళిని ఊదే భగవంతుని రూపము మొదలైన వాటి వర్ణన బ్రహ్మ సంహిత యందు కలదు. అవన్నీ కూడా శాస్త్రాల్లో వర్ణితమైనవి. ఆ విధముగా వాటిని యథాతథముగా ఇచ్చినప్పుడు పూజనీయములు కాగలవు. మాయావాద తత్వం పలుకున్నట్లుగా అవి ఊహాత్మకమైనవి కావు. కొన్ని మార్లు భావన అనే పదానికి ఊహాత్మకము అంటూ విపరీత అర్థాలు చెప్పబడింది. కానీ అది సరి అయిన అర్థము కాదు. వేదవాజ్మయంన ఉసగబడిన వర్ణనకు వాస్తవ రూపాన్ని ఇవ్వడమే దాని భావం. సమస్త జీవులకు మరియు వారి గుణాలకు పృథ్వీ చివరి మార్పు అయి ఉన్నది. అట్లే ఒక రాయి, కొండరాయి ఉందనుకోండి, ఒక శిల్పి ఒక రాయి తీసుకొని చక్కగా విగ్రహం చేస్తారు. ఆ విగ్రహం ఎక్కడ పెడతారు? గుడిలో పెట్టి పూజలు చేస్తారు. ఇంకొక పిల్లవాడు అదే రాయిని గుడి ముందు కొబ్బరికాయ కొట్టాన్ని తీసుకెళ్ళేస్తారు. ఇంకొక ముక్కని కాయ కొడతారు. అదే రాయి ఒక వ్యక్తి తీసుకెళ్లి పొలం గట్టు మీద వేస్తాడు. దాని మీద నిలబడతాడు, కూర్చుంటాడు. రాయి అదే, కానీ మార్పులు మూడు రకాలుగా. ఒక రాయేమో పూజా విగ్రహాలకు అందరితో పూజలు అందుకుంటుంది, నైవేద్యాలు పెట్టుకుని గుడిలో ప్రతిష్ఠించబడి, అదే కొండరాయి. ఇంకోటి గుడి ముందు కొబ్బరికాయలు కొడతారు. నొప్పి కలుగుతుందా లేదా? ఇంకొక రాయి కాయ కొడటానికి దేవుడి సేవకు పనికొచ్చినట్టే ఆ రాయి కూడా, కాయ కొట్టేది కూడా. దానికి కాకపోతే కష్టంతో. అట్లే భక్తి మార్గంలో కూడా మానవ దేహాలు ఎన్నో ఉండి జీవరాశి ఎంతో మంది ఉన్నారు. ఇంత జీవరాశిలో ఏ జీవి భగవంతుని సేవించే భాగ్యాన్ని పొందుతుంది? బ్రహ్మాండం అంటే ఇందా చెప్పారుగా, పెద్ద అండం వస్తుంది అన్నారు. అండమే బ్రహ్మాండం అంటే చాలా పెద్దది. దాంట్లోంచి విరాట్ పురుషుడు వస్తాడని చెప్పారు ముందు శ్లోకం. ఈ బ్రహ్మాండం మొత్తంలో తిరిగే జీవుల్లో భాగ్యవంతులు ఎవరని చెబుతున్న ఈ శాస్త్రం చైతన్య చరితామృత. బ్రహ్మాండ భ్రమితే, భ్రమితే అంటే తిరగడము. బహుభాగ్యవంతులు, చాలా భాగ్యవంతులు ఎవరు? జీవులు. గురు కృష్ణ ప్రసాదేపై భక్తిలత బీజం. గురువు కృష్ణ కృప వల్ల ఎవరైతే భక్తిలత అనే బీజాన్ని పొందుతారో, ఏ భక్తిలత? కృష్ణ ఏం చెప్తున్నారు భగవద్గీతలో?
మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఎందుకంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఎవరి నుంచి వచ్చింది? విష్ణువు నుంచే. కారణోదకసాయి విష్ణు, గర్భోదకసాయి విష్ణు, క్షీరోదకసాయి విష్ణు. ఈ ముగ్గురు విష్ణువుల యొక్క తత్వాన్ని, వాళ్ళ యొక్క కార్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తిరిగి పుట్టాల్సిన పని లేదంట. అది అర్థం చేసుకుంటే భగవద్గీతలో చెబుతున్నారు కృష్ణ. జన్మ కర్మ చవే విదివ్యం యోవం ఓ వేత్తి తత్వతః తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. నా జన్మ నా కర్మ అన్ని కూడా దివ్యమైనవి. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో తిరిగి పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. ఎత్తాల్సిన పని లేదండి. మనం ఎన్నోసార్లు వింటాం, మళ్ళీ మరుక్షణమే మర్చిపోతాం. గుర్తు కూడా పెట్టుకోం. ఎందుకు? మనకి మిగతా విషయాల మీద ఉన్న ఆసక్తి భగవంతుడి మీద లేదు. మన శరీరం మీద ఉన్న ఆసక్తి మన ఆత్మ మీద లేదు. మనం నేను అంటే శరీరం అనుకుంటున్నాము. దేహాత్మ బుద్ధి జంతు బుద్ధి అని శాస్త్రం చెబుతుంది. నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు ఒక తండ్రి డ్యూటీ బిడ్డలు మంచి చదివించుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం, వ్యవసాయము, వ్యాపారము, జాబో చేయడము ఒక పురుషుడి యొక్క కర్తవ్యం. ఒక స్త్రీ భర్తకు అనుగుణంగా నడుచుకుంటూ ఇల్లు దిద్దుకుంటూ పిల్లలు మంచి ప్రయోజకులను చేయడము తల్లి యొక్క కర్తవ్యం. అట్లే మన మానవ జన్మ యొక్క కర్తవ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ బ్రహ్మాండంలో తిరిగే జీవులందరిలో భాగ్యవంతులు ఎవరంటే గురువు కృష్ణ కృప వల్లే మనకు భక్తి బీజం పడుతుంది. ఆ బీజాన్ని పొంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పొంది కూడా దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతే అంటే మన కాన్షియస్నెస్ చైతన్యము కృష్ణ భక్తి భావనలో లేకపోతే మానవ జన్మ ఎత్తుకోవడం కూడా ఎన్నో జన్మల నుంచి చేసే ప్రయాణంలో ఈ మానవ జన్మ మనం ఉండే ఒక చిన్న మజిలీ అనమాట. వేరే వేరే లాంగ్ రూట్ వెళ్తూ ఉంటాము. కారు వేడెక్కిందని లేకపోతే డ్రైవింగ్ చేయడానికి కలిసిపోయే మధ్యలో ఎక్కడ రూమ్ తీసుకొని ఆగుతారు కదా. అట్లా మన ఆత్మ చేసే ప్రయాణంలో ఈ శరీరంలో కొంతకాలం ఉంటుంది ఒక మజిలీ, అద్దెల్లు లాగా అనమాట. ఒక నైట్కి రెట్టి తీసుకుంటాం రూము, తెల్లారి పొద్దున్నే ఖాళీ చేసి ప్రయాణం మొదలు పెట్టాలి కదా. అట్లా అనంతంగా సాగే ప్రయాణంలో మన ఆత్మ చేసే ప్రయాణంలో ఈ జీవితము ఒక చిన్న మజిలీ లాంటిది. ఒక నైట్ స్టే చేస్తున్నాం అంటే ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 40 ఏళ్ళకే ఆగుతుందో కూడా తెలియదు. రాత్రి 12 గంటలకు రూమ్ తీసుకుంటే పొద్దున్న 6 ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ప్రయాణం మొదలు పెట్టాలి కాబట్టి. కొంతమంది సాయంత్రం 6 తీసుకుంటే పొద్దున్న 6 దాకా ఉంటారు. అట్లా కూడా ఈ శరీరంలో మన ఆత్మ ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, భగవంతుడికి తెలుసు. అది ముందు మనం ఎన్ని జన్మలు ఎత్తాక రాదు, ఎన్ని జన్మలు ఉన్నాయో కూడా మనకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు. మనకు ఎలా తెలుసుకోవాలి? అది శాస్త్రం ద్వారా వినడం ద్వారా, ప్రామాణికమైన గురువుల ద్వారా వినడం ద్వారా తెలుసుకుని మనం నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అర్థం చేసుకోవాలి. శరీరం కోసం వ్యాపారమో ఉద్యోగమో వ్యవసాయమో చెయ్యాలి, ఆత్మ కోసం హరిభక్తి చెయ్యాలి. అది తెలుసుకున్న వాళ్ళే జ్ఞానం తేహం స విజ్ఞానం శ్లోకంలో చెబుతున్నారు. ఆ నేను ఆత్మని భగవంతుని సేవించడం నా ధర్మం అని తెలుసుకోవటమే జ్ఞానము విజ్ఞానం. అది తెలియకుండా మానవ జీవితాన్ని 100 ఏళ్ళు గడిపితే ఏంటి, యోగా ద్వారా 120 ఏళ్ళకు ఆయుష్ పెంచుకుంటే ఏంటి, ఏదో ఒక రోజు మరణించి తీరాలి కదా. దానివల్ల మనం యోగా చేసి ఆయుష్ పెంచుకొని ఏం సాధిస్తున్నాము? భగవంతుని గురించి తెలియదు. అందుకని యోగా చేస్తే వాడు ధ్యాన యోగమైన అష్టాంగ యోగమైన లక్ష్యం ఎవరు అయి ఉండాలి? విష్ణువు. భగవంతుని యొక్క రూపాన్ని లక్ష్యం చేసుకొని ధ్యానం చెయ్యాలి. అప్పుడు వాళ్ళు చేసే ధ్యానం సక్సెస్. కానీ అది ద్వాపర యుగంలోనే చాలా కష్టమని కృష్ణ చెప్తున్నారు భగవద్గీతలో 6వ అధ్యాయం ధ్యాన యోగం లాస్ట్ శ్లోకం 47వ శ్లోకంలో యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమతః. అత్యంత శ్రద్ధతో నా భావనలోనే ఉండేవాడు. భావన శరీరాన్ని గుళ్ళోనే పెట్టుకుని మనసుని ఎక్కడో తిప్పమంటలా భగవంతుడు. అత్యంత శ్రద్ధతో నా భావనలోనే ఉండేవాడు, సదా నన్ను తన యందు స్మరించేవాడు, నాకు భక్తియుత సేవ చేసేవాడైన యోగి. ఎవరు? భక్తి యోగి. ధ్యాన యోగికి అది సాధ్యం కాదు. సేవ అనేది లేదు వాళ్ళ దృష్టిలో. భగవంతునికి రూపమే లేదు ధ్యాన యోగి దృష్టిలో. జ్ఞాన యోగి అంతే, శాస్త్రాలు చదివి అర్థం చేసుకుని ప్రయత్నిస్తూనే శరీరాన్ని వదులుతాడు. కర్మయోగి అబ్బో ఇవన్నీ మన వల్ల కావులే, ఏదో గుడికిలో ఒక దండం పెడతా ఉండీలో 10 రూపాయలు వస్తే నేను వైకుంఠం వెళ్ళిపోతా అనుకుంటాను. భక్తి యోగి భగవంతుడితో నిరంతరం కూడా సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఎలా సంబంధాన్ని కలిగి ఉంటారు?
సేవ ద్వారా ఎప్పుడు ఏదో ఒకటి గుళ్ళో సేవ చేయొచ్చు, వంట చేసేప్పుడు భగవంతుని తలుసుకోవచ్చు, పొలంలో పనిచేస్తూ కూడా ఈ పొలం భగవంతుడిది, ఆయన కోసం నేను ఇక్కడ పండ్లు కాపిస్తున్నా, ఆయన కోసం కూరగాయలు కాపిస్తున్నా, ఈ ఫ్రెష్ గా పురుగులు లేకుండా మంచిగా గోమూత్రం స్ప్రే చేసి ఆ పండిని ఫ్రెష్ గా తీసుకెళ్లి ఇక్కడ బుట్టలో పెట్టుకొచ్చి, ఓ కృష్ణ జగన్నాథ్ ఇదిగో నాయన మీ పొలంలో కాసిన కూరగాయలు, మేము చేసాం పని కానీ ఫలితం ఇచ్చేది నువ్వే కదా, ఎంత మంచిగా కాపిచ్చావు నాయన అంటే మనకు గర్వం. లేదంటే నేను కాపిచ్చా చూడు చూపించుకుంటే అహంకారం. అహంకారం అనేది భగవంతుడికి ఆమడి దూరంలో పడేస్తుంది. వినమ్రత అనేది భగవంతుని పాదాల కాడికి చేరుస్తుంది. చూయించి ఆయనగా తీసుకెళ్లి వంటింట్లో పెట్టాలి. చేస్తున్నారు ఆ పని ఎవరన్నా? చేయరు. ఎందుకు? విన్నది వెంటనే మర్చిపోవడం మన లక్షణం, మందబుద్ధి కలియుగంలో. ఆ విధంగా భగవంతుని సేవ ద్వారా భక్తి యోగి ఎప్పుడు నిరంతర సంబంధాన్ని కలిగి ఉంటారు. పొలంలో భగవంతుడి కూరగాయల తోటలో కలుపు తీస్తున్నా, పండ్ల తోటలో పనిచేస్తున్నా, ఆ వ్యవసాయంలో రైతులు ఎవరి పొలాల్లో వాళ్ళు పనిచేసుకుంటున్న భక్తులైన వాళ్ళు అక్కడ కూడా భగవంతుని తలుసుకుంటూ పనిచేయవచ్చు. చేస్తే అదంతా కూడా భగవంతుడి లెక్కలోకి వస్తుందంటే కీర్తనీయ సదాహరి. 24 గంటలు భగవంతుని గుర్తు చేసుకున్న ఫలం మనకు దక్కుతుంది. అది ఓన్లీ మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. అలాంటి మానవ జన్మని శరీరమేమో పనిలో ఉంటుంది, మనసు నిరంతరం వచ్చే లాభం మీద ఉంటే ఉపయోగం ఏంటి? అందుకనే బాడీ ఎక్కడున్నా సరే ఆసక్తి భగవంతుని మీద పెట్టుకొని అట్లా నిరంతరం ఆయన తలుచుకుంటూ హరే కృష్ణ అనుకుంటూ, లేదా మనం విన్నదాన్ని ప్రవచనాల్లో విన్నదాన్ని గుర్తు చేసుకుంటూ హరే కృష్ణ అనుకుంటూ భగవంతుని రూపాన్ని తలుచుకుంటూ ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా కూడా తలుచుకుంటూ చేస్తే మానవ జన్మ సార్థకం అవుతుంది. అప్పుడే అంతే నారాయణ స్మృతి రాగలుగుతుంది మనకి. అది రావాలంటే మనకేముండాలి? నాదపి స్నేచేన సరోరపి తహిష్టునా అమానినా మానదేనా కీర్తనీయ సదాహరికి. గడిపర కన్నా తక్కువ అనుకోవాలి, వృక్షం కన్నా ఓర్పు కలిగి ఉండాలి. చెట్టుకి మామిడికాయలు కానీ జామకాయలు కానీ అంటే అందపోతే రాయి తీసి కొడితే తగిలింది అనుకో, అది ఫలం ఇస్తుంది. ఆ రాయి తెచ్చి మన ఎత్తినేది కదా చెట్టు, పండిస్తుంది మనం రాయితో కొడితే. మనము ఎవరిని ఒక్క తిట్టు తిడితే 10 తిట్లు తిడతాం. యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉంటామో గొడవలకి, హరే కృష్ణ బాడమంటే హరే కృష్ణ అంటారు. అదే ఎవరికైనా గొడవ అయితే గొంతు కూరని పోయేటట్లు వస్తుంది పైకి. నేర్చుకోవాలి, వినమ్రత నేర్చుకోవాలి. మనం వినమ్రత లేకపోతే మనం ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు. వినయం అనేది భక్తికి మూల స్తంభం లాంటిది. శబ్దం అనేది ఆకాశ గుణాల్లో ఒకటి, అది శ్రవణానికి సంబంధించిన విషయం. అందుకనే మనకు జ్ఞానం రావాలంటే ఎలా వస్తుంది? శబ్ద ప్రమాణము వినడం ద్వారానే జ్ఞానం వస్తుంది. అదే కానీ అక్కడ ఏదైనా గిన్నెలో ఏదో తెచ్చి ఇట్లా డామ్మని ఎత్తేస్తే జ్ఞానం వస్తుందా? వినడం ద్వారానే జ్ఞానం వస్తుంది. కనుక వినడం చాలా ముఖ్యము. వినకుండా ఉండి ఎవరు కూడా జ్ఞానాన్ని పొందలేరు. కనుక ఆకాశానికి శబ్దము కారణము, వాయువుకు ఆకాశము కారణము, అగ్నికి వాయువు కారణము, జలానికి అగ్ని కారణము, భూమికి జలము కారణము. ఆకాశంలో కేవలం శబ్దం మాత్రమే ఉంది, వాయువులో శబ్దము ఉంది, స్పర్శ ఉంది, అగ్నిలో శబ్దము స్పర్శ రూపము కూడా ఉంది, జలంలో శబ్దము స్పర్శ రూపము రసము ఉన్నాయి. ఇక పృథివీ అంటే భూమి యందు శబ్దము స్పర్శ రూపము రసము గంధము 5 ఉన్నాయి. కనుక అన్నింటికన్నా కూడా గొప్పది ఏది? ఇది. అన్ని గుణాలకి నిధి ఈ భూమి పృథివీ, అన్నిటికన్నా కూడా గొప్పది. వీటన్నిటిలో ఆకాశంలో ఒకటే ఉంది, ఓన్లీ శబ్దం. వాయువులో 2, అగ్నిలో 4, భూమిలోనే అంటారు అది ఏమంటారు, ఇవి ఈ భౌతిక దేహం ఏదో పంచ అగ్ని, ఆకాశము, పంచభూతాలు. కనుక భూమి సమస్త గుణాలకు నిధి అయి ఉన్నది. సమస్త తత్వముల సారము పృథివీయే. అన్ని తత్వాల సారం కూడా భూమిలోనే ఉంది. మనకు ఇనుము కావాలన్నా, బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా, పొలంలో పంట కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే కదా. మరి ఆ భూమి కోసం మనం ఏం చేస్తున్నాము? ఏమన్నా? అందుకనే రోజు పొద్దున్నే వాకిలి ఉడిచి నీళ్లు చల్లి ముగ్గేసుకోవడము,
పొలంలో పని మొదలు పెడుతుంటే భూమి పూజ చేసి మొదలు పెట్టడం, ఇల్లు కడుతుంటే భూమి పూజ చేయడము. ఎందుకంటే ఈ భూమి నుంచి మనం ఇల్లు కట్టి నేను కట్టే అంటాం. భూమి నుంచి వచ్చి ఇనుముతోటి ఇల్లు కడతావు, భూమిలో వచ్చిన వెదురు కర్రలతోటే పూరిళ్ళు అయినా కడతావు. పెద్ద బిల్డింగ్ కట్టాలి, ఏం చేయాలన్నా ఆగ్రహం తిరగాలన్నా కూడా భూమి మీద సాధ్యమవుతుంది. కానీ భూమాతకి మనం భారం అవుతున్నామా లేకపోతే తేలిగ్గా ఉన్నామా ఎలా తెలుస్తుంది? ఎవరిని భరించలేనంటుంది భూమాత. భాగవతం విన్నాడు గుర్తు చేసుకోండి. బలి మహారాజు చెబుతారు కదా, వామన దేవుడు అంటారు కదా, ఏమయ్యా ప్రహ్లాదుడి మనవడా అన్నమాట తప్పావు, 2 అడుగులతోటి 14 లోకాలు ఆక్రమించారు, 3 అడుగు స్థలం లేదు, 14 లోకాలు నిండిపోతే మా అన్నమాట తప్పావంటే అప్పుడు బలి మహారాజు అన్నాడు, నేను తప్పను, ప్రహ్లాదుడి వంశంలో పుట్టి నేను అబద్ధం ఆడితే అసత్యం ఆడితే అన్నమాట తప్పితే ఎవరినైనా భరిస్తుందంట భూదేవి. అసత్యాలు అబద్ధాలు ఆడేవాడిని అసలు భరించదంట భూదేవి, బరువు ఎక్కువ అంట. ఇప్పుడు కలియుగంలో భూమికి భారం అయిందా కాలేదా? అందుకనే భగవంతుడు ఎప్పుడైతే యథాయథాహి ధర్మస్య గ్లానిర్ భవతి భారత, భూదేవి కృష్ణ కూడా ద్వాపరయుగంలో ఎందుకు వచ్చారు అంటే భూదేవి దుఃఖిస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది, నేను భరించలేకపోతున్నాను, పాపాత్మల బరువుతో ఒక సైడ్ కిట్లో వంగిపోతున్నాను అని వెళ్తే ఆమెను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతలందరిని తీసుకొని క్షీరసాగరం ఎక్కడుంది, అది శ్వేత ద్వీపం, ఇది మనది జంబూ ద్వీపం. ఇక్కడేమి సాగరం ఉంది, ఉప్పు సముద్రం ఉంది. శ్వేత ద్వీపంలో 7 ద్వీపాలు ఉంటాయి, 7 రకాల సముద్రాలు ఉంటాయి. భాగవతం ఉంది వివరణ అంతా. ఈ జంబూ ద్వీపంలో ఉప్పు నీళ్ళ సముద్రం ఉంది, శ్వేత ద్వీపంలో పాల సముద్రం ఉంటుంది, క్రౌంచ ద్వీపంలో తేనె సముద్రం ఉంటుంది. అట్లన్నీ మనకు భాగవతం వివరణలు ఉన్నాయి. ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి అది వచ్చినప్పుడు తెలుసుకుందరు. కానీ అట్లా శ్వేత ద్వీపానికి వెళ్ళి పాల సముద్రంలో భగవంతుడు ఎక్కడున్నాడు, సముద్రం అంతూ అతలుంటే కనపడదు మనకి. ఇంకా భగవంతుని దర్శించే అవకాశం లేదు బ్రహ్మకు కూడా. అక్కడ ఉండి భగవంతుని పురుష సూక్తంతో ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వకుండానే బ్రహ్మ యొక్క హృదయంలో ఒక మెసేజ్ పంపించారు, అతి త్వరలో బృందావనంలో నేను ఆవిర్భవించబోతున్నాను, దేవతలందరినీ వెళ్ళి వృష్టి వంశంలో, అందక వంశంలో, భోజ వంశంలో జన్మించమని ఆజ్ఞాపిస్తే బ్రహ్మదేవుడు ఆ వార్తను దేవతలందరికి తనతో పాటు వచ్చిన దేవతలందరికి చెప్తే వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయి ఈ భూమి మీద బృందావనంలో మధురా నగరంలో శత్రువులుగా, మిత్రులుగా, స్నేహితులుగా, బంధువులుగా జన్మించి వెయిట్ చేస్తున్నారు కృష్ణ కోసం. అప్పుడు కృష్ణ వచ్చారు. ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వచ్చే ముందు సెక్యూరిటీ వాళ్ళు, ఏర్పాట్లు చేసుకున్న మంత్రులు, కలెక్టర్లు అందరూ వస్తారు కదా. ఆ విధంగా వాళ్ళంతా అక్కడ అవతరించినాక అప్పుడు కృష్ణ ఆవిర్భావం జరిగింది. తెలియని వాళ్ళు అనుకుంటారు, అజ్ఞానంలో ఉండేవాళ్ళు అమాయకులు, కృష్ణ కూడా అందరిలాగా ఒక మనిషిలాగా పుట్టాడు అని అనుకుంటారు. భగవంతుడు ఏ అవతారం అయితే ఒక విశిష్టం అయి ఉంటుంది. ముందెన్నడు ఎవరు తెలుసుకొని ఉండరు, రాబోయే రోజులు కూడా ఎవరు చూడనంత గొప్ప అద్భుతం భగవంతుడు లీల ద్వారా జరుగుతుంది అనమాట. అందుకనే భాగవతుడు సుఖదేవ గోస్వామి కీర్తిస్తున్నారు, అద్భుత కర్మణ. భగవంతుడు అద్భుతమైన వాడు, ఆయన చేసే కర్మలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. అవి ఎవరు మానవ మాత్రం ఎవరు చేయడం కాదు, ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎవరన్నా ఊహించగలరు నరసింహావతారం అలా వస్తాడు భగవంతుడు అని? ఎవరు ఊహించలా. లక్ష్మీదేవి కూడా అంత దగ్గరికి వెళ్ళి మా స్వామి వారి కోపాన్ని శాంతింపజేయ తల్లి అంటే, అమ్మో ఈ రూపాన్ని నేనెప్పుడు చూడలేదు, ఈ అవతారాన్ని, నాకే భయం వేస్తుంది వెళ్ళనంది. కానీ భక్తులైన ప్రహ్లాదుడు, చాలా మంది మహా అవతార నరసింహ సినిమా చూశారు కదా, మనకి ఇంకా అవకాశం దొరకలే, ఎప్పుడు చూస్తాము, భగవంతుడు పర్మిషన్ ఇస్తే చూస్తాం ఎప్పుడు. అట్లా ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, బ్రహ్మాది దేవతలే భయపడ్డారు, లక్ష్మీదేవే భయపడింది దగ్గరికి వెళ్ళడానికి నరసింహ భగవానుడి దగ్గరికి. కానీ ప్రహ్లాదుడు చాలా ఆనందంగా దగ్గరికి వెళ్ళి భగవంతుని స్తుతించడానికి కోపం అంతా చల్లారిపోయి, భగవంతుడు ఎందుకంత ఉగ్రరూపంతో ఉన్నాడు, ఉగ్ర నరసింహస్వామి లాగా. తన భక్తులకి బాధ కలిగితే భగవంతుడు ఎన్నడూ భరించలేడు. నీ బిడ్డల్ని ఎవరైనా కష్టపెడితే నువ్వు నవ్వుకుంటూ కూర్చుంటావా? కూర్చోవు కదా. మరి మనమంతా ఆయన బిడ్డలమే, అందరూ ఆయన బిడ్డలే, లోకాలన్నీ కూడా ఆయన బిడ్డలే. కానీ ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుడితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆ భక్తి ఏంటి? అందుకనే స్కంద పురాణంలో శివుడు చెబుతున్నాడు, ఆరాధనానాం సర్వేషం విష్ణు ఆరాధనం శ్రేష్టం. ఆ విష్ణు భక్తి ఉన్నాడు భగవంతుడు చాలా దగ్గర అయి ఉంటారు అనమాట. ఆ విధంగా భగవంతుడితో సంబంధాన్ని పెంచుకోవడానికి మానవ జన్మే ఉన్నతమైంది. ఇది దుర్లభమైంది అంటే మళ్ళీ మళ్ళీ దొరికేది కూడా కాదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ డబ్బు డబ్బు డబ్బు, ఆ కూడగెట్టిన డబ్బులన్నీ అక్కడే ఉంటాయి. అమ్మాయి ఇంత నీకు సుఖంగా భక్తి చేస్తుంటే మనం తెల్లారిపోతుండే మనం ఉండము.
అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక వ్యక్తి బాగా చాలా డబ్బు ఖర్చు పెట్టి నేను కట్టాను కొన్ని డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు. కట్టాడు. భూమి నుంచి వచ్చిన ఇనుమే, భూమి నుంచి వచ్చిన మట్టే, భూమి నుంచి వచ్చిన ఇటుకలే, ఏం చేసినా కూడా భూమి నుంచి వచ్చినాయే కదా, సిమెంట్ కాడి నుంచి కూడా. కట్టుకున్నాడు. గృహప్రవేశానికి బంధువులు అందరినీ పిలిచాడు. పిలవకుండా కూడా ఒక వ్యక్తి వచ్చారు. ఎవరు? యమరాజు బంధువులందరితో పాటు వచ్చాడు. గృహప్రవేశం కాగానే పూజ అయిపోయినా ఉపయోగం ఏంటి? నువ్వు కష్టపడి డబ్బులు కూడా పెడతా నీ జీవితం అంతా అయిపోయింది. ఆ ఇంట్లో ఉండటానికి నీకు నోసుకోలేదు. పిలవకుండా వచ్చేది మృత్యువే కదా. మృత్యుని ఎవరిని పిలుస్తారా? దేవుణ్ణి పిలుస్తారా? ఒక్కరోజు కోసం సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకొని వెళ్తారు, పిలుస్తారు దేవుణ్ణి. కానీ ఇంట్లో ఉంచుకోరు. ఆ పూజ అయిపోతే ఆయన తల్లి కూడా చూడు, దీపం కూడా పెట్టకుండా దీపం పెట్టిస్తే ఇల్లు పౌసూరిపోయిద్ది, యజ్ఞం చేస్తే ఇల్లు పౌసూరిద్ది, అగరబత్తీలు పెట్టినా కూడా అట్లా అయింది. షో కోసం మాత్రం వెండి ఫోటోలు, బంగారు ఫోటోలు పెట్టుకుంటారు ఇళ్లలో. కొంతమంది ఇళ్లలో నేను చూస్తున్నాం ఇప్పుడు వెండి రేకుతో చేసిన ఫోటోలు ఫ్రేమ్ కట్టించేసి పూజా మందిరంలో చాలా అట్రాక్షన్, పెద్ద అద్దాల రూమ్ లో పెడతారు. అందరు చూడాలని. అబ్బో చూడదు పలి ఉంది మీ పూజా మందిరం అంటారు. అని అక్కడ పూజ ఉండదు, నైవేద్యం ఉండదు, షో. అందుకనే కలియుగంలో ప్రోడక్ట్ చూస్తే నాసి రకం, ప్యాకింగ్ చూస్తే ఆహా ఓహో అన్నట్టుంటది. మనం చూస్తే భక్తుల వేషంలో ఉంటాం కానీ భక్తి చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకనే ఇది తెలుసుకొని మనం మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే భగవంతుడు గొప్పతనాన్ని గుర్తించి అనుక్షణం కూడా కీర్తనీయ సదాహరి మనకు రావాలి అంటే గనక మనము వినమ్రతగా ఉండాలి. గడ్డి పరక కన్నా తక్కువ అనకాలి, వృక్షం కన్నా ఓర్పు కలిగి ఉండాలి. మనం ఎలాంటి గౌరవం, అందరు నన్ను పొగడాలని కోరుకోకూడదు. పొగడుతులనే నరకానికి తీసుకెళ్తాయి. వాళ్ళు పొగిడితే ఏమవుతుంది? మన గర్వం వచ్చి ఉబ్బిపోతాం బాగా. మళ్ళీ ఇంక వేరే వాళ్ళు వచ్చి పొగడిపోతే వాళ్ళ కోపం వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా పొగడ్తలని వెంటనే వాళ్ళు పొగుడుతున్నారు, మనం అడగపోయినా పొగుడుతున్నారు, అప్పుడు ఏం చేయాలి? ఈ గొప్పతనం అంతా ఎవరిది? గురువుకు పాస్ చేయాలి. నాలో మంచిన క్వాలిటీలు లేవు, నేను ఒక పాపాత్మురాల్ని, కానీ నాన్ని ఇప్పుడు అందరూ గౌరవిస్తున్నారంటే గ్రేస్ శీల ఏమంటారు, శీల ప్రభుపాద, ఏసీ భక్తి వేదాంతం శీల ప్రభుపాద, అభయ చరణారవింద శీల ప్రభుపాదులు వారి ద్వారానే మనకి జ్ఞానం వచ్చింది. మనం భక్తి మార్గంలో నిలబడ్డాము. వారి పుస్తకాలు మనల్ని ఏలు పట్టుకొని నడిపిస్తున్నాయి. అందుకని ఆ పొగడ్తలన్నీ కూడా వెంటనే శీల ప్రభుపాదకు పంపించాలి. మన దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది? ఉండిపోతాం బెలూన్లాగా. రోజు కావాలి పొగడ్తలు. అప్పుడు మనకు ఆహారం కూడా అక్కర్లో. పొగడ్తలు వస్తే తృప్తిగా ఉంటాం. మన పొగడ్తలు రాకపోతే మాకు చింతాకు అవుతుంది. పొగడ్తలు వస్తే బాధ మాకంత అరిటాకంత అయిపోతుంది ముఖం మనకి. అందుకని పొగడ్తలు ఎప్పుడు కోరుకోకూడదు. పొగుడుతుంటే నిలబడొద్దు. వాళ్ళు బాధపడతారు అనుకుంటే గనక అప్పుడు అవి సేకరించి వెంటనే ప్రభుపాల వారికి పంపించాలి. కనుక ఇవన్నీ కూడా పృథివీలోనే కలిగి ఉన్నాయి. కనుక జలము 4 గుణాలను కలిగి ఉంది, పృథివీ 5 గుణాలను కలిగి ఉంది, అగ్ని 3 కలిగి ఉంది, వాయువు 2, ఆకాశం ఒక్కదాన్ని. ఈ పంచభూతాలు కూడా 5 కూడా ఒక్కొక్కటి ఒకటి ఎక్కువ కలిగి ఉంది. 1, 2, 3, 4, 5. కనుక అన్నిట్లో గొప్పగా కలిగి ఉండేది భూమి. కనుక కారణముల ఉత్పత్తిని గురించి తెలిపిన పిమ్మట కపిలదేవుడు కార్యాల ఉత్పత్తుల గురించి పలుకుతున్నాడు. ఈ అన్ని కారణాల తర్వాత కార్యాలంటే ఏంటి? కారణాలంటే మిశ్రితము కాని సమయంలో దేవదేవుడు తన గర్భోదక సాయి విష్ణు రూపంలో ప్రతి విశ్వమందు ప్రవేశించాడు. అంటే ఒక్కొక్క అండం వచ్చింది అన్నారు కదా, ఒక్కొక్క అండంలో ఒక్కొక్క గర్భోదక సాయి. అండం ఎక్కడి నుంచి వచ్చింది? కారణోదక సాయి విష్ణువు నుంచి. ఆ అండంలో నుంచి అంటే ఆయన రోమకోపాల నుంచి. దీంట్లో ఉందిగా బ్రహ్మ సంహితలో జగదండ సరోమ కూప నిద్రామనంత జగదండ సరోమ కూప. గుర్తు రావట్ల మొత్తం శ్లోకం. అట్లా కారణోదక సాయి విష్ణు నుంచి అండం రూపంలో వస్తుంది. ఆ అండంలోకి ఒక గర్భోదక సాయి విష్ణు ప్రవేశిస్తాడు. ఆ అండంలోంచే ఈ 14 లోకాలు బ్రహ్మాండము అంటారు. చాలా పెద్ద అండం కాబట్టి దాంట్లోని 14 లోకాలు ఉంటాయి. గర్భోదక సాయి విష్ణువు ఎక్కడుంటారు? కింద ఉంటారు గర్భోదక జలాల్లో. ఆయన నాభి నుంచి వచ్చిన తామర పువ్వు కాడ పైదాకా పోయి బ్రహ్మలోకం దాకా ఉంది. దాంట్లో వచ్చిన తామర పువ్వులోనే బ్రహ్మదేవుడు ఉంటాడు. బ్రహ్మలోకం అది. కింద ఏమో గర్భోదక సాయి విష్ణు, పైన బ్రహ్మదేవుడు. ఆయన నాభి నుంచి వచ్చారు కదా. ఈ కాడ మధ్యలో ఏమున్నాయి? 14 లోకాలు ఉన్నాయి. కనుక ఆ లోకాల్లో మధ్య లోకంలో మనం ఉన్నాం, భూలోకంలో. ఇక్కడి నుంచి ఉన్నత లోకాలకు వెళ్ళాలా, కింది లోకాలకు వెళ్ళాలి?
ఉన్నత లోకాలకు వెళ్ళాలి అంటే ఉన్నతమైన పనులు చెయ్యాలి. అసూయ, ద్వేషము, స్వార్థము, అని కామ, క్రోధ, లోభ. లోభ అంటే వినస్తనం, మత, మోహ, మాత్సర్యాలు. కొంతమందికి నెలకి ఎంతన్నా సంపాదించి 2 అరటిపళ్ళు దేవుడు కొనటానికి కూడా మనసు ఒప్పదు. ఫ్రీగా కావాలి, భగవంతుడు ఫ్రీగా దొరకాలి, ఫ్రీగా వైకుంఠం వెళ్ళిపోవాలి. సాధ్యమవుతుందా? టికెట్ కొనకుండా బస్సు ఎత్తే దించి పడేస్తారు మధ్యలోనే. దుకాణానికి తుప్పు ప్యాకెట్ కూడా ఫ్రీగా ఇయ్యరు. దేవుడు అంత తేలికైన వాడు. ఫ్రీగా మనం ఎప్పుడో కూర్చొని ఒక నమస్కారం, అప్పుడప్పుడు గుడికి పోయి ఒక నమస్కారం పెడితే దొరికిపోవడానికి అంత తేలికైన వాడు కాదు భగవంతుడు. దానికోసం మానవ జన్మలో సాధన ద్వారా భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించాలి. సరైన గురువు యొక్క నిర్దేశంలో భక్తి యోగాన్ని సాధన చేసి అప్పుడు మనం మానవ జన్మ పూర్ణత్వాన్ని పొందగలుగుతాము. అలా గుర్తు రావాలంటే భగవంతుని గుర్తు చేసుకోవాలి. భక్తి యోగ సాధన చేయాలంటే మనకి ఫస్ట్ వినయం ఉండాలి, ఓర్పు ఉండాలి. కనుక ప్రతి విశ్వమందు ప్రవేశించారు. పంచమహాభూతాలు మహాతత్వం విద్యాహంకారం అతన్ని అనుసరించాయి. ఆ విధముగా దేవదేవుడు ఈ భౌతిక జగత్తులో పరమాణువులందు కూడా ప్రవేశించారు. ఈ విషయం బ్రహ్మ సంహితలో అండాంతరస్థ పరమాణుచంతరస్థం అని చెప్పబడింది. అతను విశ్వమందే కాక బ్రహ్మ సంహిత చదవండి, బ్రహ్మదేవుడు ఎంత బాగా భగవంతుని గొప్పతాన్ని కీర్తించడో అర్థమవుతుంది. కనుక అతను విశ్వమందే కాక పరమాణువులు ఎందుకు కూడా వెలసిపోయి ఉన్నాడు. ప్రతి జీవి హృదయమందు అతను నెలకొని ఉన్నాడు. ఆ విధంగా గర్భోదక స్థాయి విష్ణు సమస్తములోనూ ప్రవేశించాడు. తరువాత మైదన కార్యమందు స్త్రీ పురుషుల అండ వీర్యముల కలయిక ఆత్మ భౌతిక పదార్థంలో చరణకు అనువనిస్తుంది కలగజేస్తుంది. స్త్రీ పురుషుల కలయికే ఒక జీవాత్మ ఈ భౌతిక శరీరాన్ని పొందడానికి సహాయం చేస్తుంది. ఆ కలయిక క్రమంగా పూర్తి దేహాన్ని తయారు చేస్తుంది. అదే సిద్ధాంతం విశ్వ సృష్టి ఎందుకు కూడా సత్యమై ఉన్నది. తత్వాలన్నీ అది వరకే ఉన్నప్పటికీ భగవానుడు వాటి ఎందుకు ప్రవేశించినప్పుడు నిజంగా క్షుభితం అవుతాయి. అదే సృష్టికి కారణము. దీన్ని మనం సాధారణ అనుభవం అందు కూడా చూడవచ్చు. మట్టి, నీరు, అగ్ని అనేవి ఉన్నప్పటికీ వాటి మూటిని కలిపితేనే అది ఒక ఇటుక రూపాన్ని పొందుతుంది. ఒట్టి మట్టి నీళ్లు కలిపి ఇటుక తయారు చేస్తే ఉంటుందా? అది విరిగిపోతుంది. కాలిస్తేనే గట్టిగా అవుతుంది. అదే విధముగా ఎప్పుడైతే ఈ జీవాత్మ ఈ భౌతిక దేహాన్ని ధరిస్తుందో అది ఐటిక స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ ఆత్మ మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరాలంటే భక్తి యోగాన్ని సాధన చెయ్యాలి. కానీ ఎంతమంది అంటే భగవద్గీతలో చెబుతున్నారు 7వ అధ్యాయం 3వ శ్లోకం, మనుష్యానాం సహస్రేషు కశ్చిది యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం తచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మందిలో ఎవరో ఒక్కళ్ళే ప్రయత్నిస్తారు, వాళ్ళు ఒకటి ఎవరో ఒక్కళ్ళే పొందగలుగుతారు. ఎందుకు? మధ్యలో వ్యామోహాలు, రకరకాల వ్యామోహాలకు లోనయ్యి జారిపోతున్నారు. ఇంద్రియ భోగంతో కొంతమంది, డబ్బు వ్యామోహంతో కొంతమంది, సంపూర్వ జన్మ కర్మల వల్ల కష్టాల్లో గురిపోయి కొంతమంది. కానీ కష్టాలున్నా, డబ్బు వ్యామోహం ఉన్నా, దేహ వ్యామోహం ఉన్నా, ఏది ఉన్నా సరే నిరంతరం భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆ రోగాలన్నీ కూడా తగ్గిపోయి మనసు స్థిరంగా ఒక లక్ష్యమే ప్రయాణిస్తుంది. వ్యవసాయాత్మిక బుద్ధి 2వ అధ్యాయము 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన ఔషాకాహనంతాచ బుద్ధయో వ్యవసాయినాం. అంటే ఈ కృష్ణ భక్తి మార్గంలో ఉండేవాళ్ళు స్థిరమైన ప్రయోజనంతో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. చెబుతున్నాడు భగవంతుడు, ఓ కురునందన, స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి అనేక విధాలుగా ఉంటుంది. మన గోల్ ఏంటో మనం తెలుసుకోవాలి, దాని మీద ప్రయాణించాలి. మధ్యలో ఎన్నో వస్తాయి. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించవచ్చు, స్త్రీ పురుషుడిని ఆకర్షించవచ్చు, డబ్బు ఆకర్షించవచ్చు, బంధుత్వాలు ఆకర్షించవచ్చు. ఈ ఆకర్షణలో పడితే ఏమవుతుంది? మన ప్రయాణం ఆగిపోతుంది, పక్కదారి పడుతుంది. అందుకని ఆకర్షణకు లోను కాకుండా మన గోల్ ఏంటి? అర్జునుడు లాగా. అర్జునుడికి ఏం కనపడింది? ద్రోణాచార్యులు గురువు గారు చెప్పారు, ఆ చెట్టు మీద చిలక ఉంది, ఆ చిలక కంటిని గురి చూసి కొట్టాలి. ఎవరు కొట్టగలరు అంటే కొంతమంది చెట్టే కనిపిస్తుంది, చిలక కనపడలే అన్నారు, గ్రీన్ ఉంటుంది కదా. కొంతమంది చిలక కూడా కనిపిస్తుంది, కన్ను కనపడలేదు అన్నారు. అర్జునుడు అడిగారు, నువ్వు కొట్టగలవా అంటే నాకు ఆ చిలక కన్ను మాత్రమే కనిపిస్తున్నాడు, కంటిని ఛేదించేశాడు బాణంతో. అట్లా మనకేం కనపడాలి? ఎప్పుడు భగవంతుడి నామం, అదే లక్ష్యం. ఒక్క నిమిషం కూడా మర్చిపోయి మళ్ళీ వేరే ఆలోచన వచ్చింది అనుకో, నెత్తి మీద మనం మట్టికాయ మనమే వేసుకోవాలి. బుద్ధి లేని బుద్ధి లేని మనసు అంటే బుద్ధి పనిచేయట్లా, మనసు పరిపరి విధాలు పోతుంది. ఆ మనసుకి మనం దారి మళ్లించుకొని భగవంతుడికి మళ్లించుకుంటూ మళ్ళీ వెంటనే హరే కృష్ణ అనుకొని గుర్తు చేసుకోవాలి. ఆ
విధంగా సాధనతోటి మనం మనసును భగవంతుడికి మళ్ళిస్తే మానవ జన్మ యొక్క పూర్ణత్వాన్ని పొంది అంతే నారాయణ స్మృతి కాగలుగుతాం. అలాగాక ఇది ఆకర్షించగానే ఇటు పోయి మళ్ళీ అటు ఆకర్షిస్తే అటు పోయి కాసేపు డబ్బుతోటి, కాసేపు అమ్మాయిలతోటి, కాసేపు అబ్బాయిలతోటి అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెడుతుంటే ఎన్ని జన్మలు ఆల్రెడీ ఎన్నో లక్షల జన్మలు గడిచిపోయినాయి. ఇంకెన్ని లక్షల జన్మలు కావాలా జన్మలు ఎవరికన్నా వద్దపోతే ఇప్పుడు నాకేం వద్దు నువ్వే కావాలి అనాలి కృష్ణ అని అంటారా? రమ్మట్లెట్లా? డబ్బులు కావాలి, సౌకర్యాలు కావాలి, పొగడ్తలు కావాలి, దేవుడు కూడా కావాలి. నో ఛాన్స్. దేవుడు కూడా వస్తే అన్ని వచ్చేస్తాయి. మిగతా అన్ని వచ్చినప్పుడు దేవుడు దొరకపోతే టెస్ట్. అందుకని ఇప్పుడు ఏమడగాలి? ఓ కృష్ణ నువ్వు కావాలయ్యా, నువ్వు ఉంటే చాలు, నాకేమొద్దు. ధైర్యం, అంత ధైర్యం ఉందా మీకు అంటానికి? లేదు. ఉందా? హరి బోల్ నాన్న, హరి బోల్, హరి హరి బోల్. నచ్చని కోరుంటే అప్పటికప్పుడే యుద్ధం చేస్తావు. జీవశక్తి లేకుండా పదార్థం రూపాన్ని పొందే అవకాశమే లేదు. కనుక ఒక చనిపోయిన 2 శవాలను దగ్గర పెడితే సంతానం వస్తుందా? రాదు. వాళ్ళ జీవశక్తి ఉంది. ఆ జీవశక్తి నేనే అని చెప్తున్నారు కృష్ణ. ఆ జీవశక్తి ఉంటేనే పదార్థం అంటే ఒక భౌతిక శరీరం తయారు చేయగలుగుతారు. అట్లే ఒక మనిషి తయారు చేసిన ఫోన్ గాని, ఒక మిషన్ గాని ఇంకో మిషన్ తయారు చేయలేదు కదా. ఒక మనిషే దాన్ని తయారు చేస్తాడు, మళ్ళీ దాన్ని కూడా ఇంకో మనిషి తయారు చేయాలి. కానీ భగవంతుడు తయారు చేసిన ఈ మానవ యంత్రం ఇంకొక మానవ యంత్రాన్ని తయారు చేస్తాడు. అది అద్భుతం. కనుక యస్మాదు దిష్టౌ దశౌ విరాట్ అని అతనితో ప్రేరేపించబడి ఆకాశం ఏర్పడింది. విరాట్ రూపం కూడా దాని యందు ప్రకటితమయ్యింది. గ్రంథ శ్రీమద్ భాగవతం కీ జయ, కలియుగ ధర్మరిణామ సంకీర్తన్ కీ జయ, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జయ, నితాయి గౌర్ ప్రేమానంది. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగర్లు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లా తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నామాచార్య శ్రీరామదాస్ ఠాకూర్ की जय।